బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి లాభం అంటారా నష్టం అంటారా? ఏపీలో ద్విముఖ పోటీనా త్రిముఖ పోటీ ఉంటుందా? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? నమస్కారం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. రాజకీయ అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇందులో పొత్తులు, ఎత్తులు, రాజకీయ వ్యూహాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదే అంశాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ వ్యూహకారులు కృష్ణాంజలి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణాంజలి గారు. నమస్తే అశోక్ వర్ధన్ గారు. ఏపీలో రాజకీయ పార్టీలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో చాలా వేగం పెరిగింది. రాజకీయం కూడా రంజుగా మారుతుంది. మార్చి 15వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహ ప్రతివ్యూహాలకి పదును పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయ పొత్తుల గురించి మీరు అడిగారు కాబట్టి పొత్తుల విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు లేదని స్పష్టం చేసింది. ఇక వాళ్ళకి ఎవరితో పొత్తు లేదు. కేంద్రంలో ఎన్డీఏలో కానీ యూపీఏలో కానీ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు లేవు. ఇక పొత్తు ఉన్నటువంటిది ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి పొత్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్న సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మొన్న 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు జనసేనకి ఇస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అదేవిధంగా 94 అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన, ఇవన్నీ కూడా చూసాం. అంటే తెలుగుదేశం, జనసేన పొత్తులోకి వెళ్ళబోతున్నట్టుగా చాలా స్పష్టంగా వాళ్ళు అధికారికమైనటువంటి పొత్తుల ప్రకటన చేశారు. అదేవిధంగా ఉమ్మడి సభని తాడేపల్లిగూడెంలో కూడా నిర్వహించారు. మేమిద్దరం కలిసి వెళ్తున్నాము. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి వైసీపీని ఓడించండి, తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అనేటువంటిది సూపర్ హిట్ కాంబినేషన్, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి, మంచి ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని, సంక్షేమ ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తామనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకటన తాడేపల్లిగూడెం నుంచి చేశారు. అంటే స్పష్టత అయితే ఇక్కడ వచ్చింది. ఏటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నుండి, ప్రతిపక్షంలో జనసేన, తెలుగుదేశం ఉన్నాయి. అయితే తెలుగుదేశం, జనసేనతో బీజేపీ కూడా కలిసి వెళ్ళబోతోంది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఈ పొత్తుల ప్రకటన సందర్భంలోనే అభ్యర్థులు ప్రకటించేటప్పుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, రేపు బీజేపీ కూడా పొత్తులోకి రాబోతోంది, అందుకోసమనే మేము సీట్లు తగ్గించుకున్నామనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పున్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేనతో కలిపి బీజేపీ కూడా జత కట్టబోతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కాంబినేషన్ 2014 లాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేసేటువంటి ఆలోచనలో ఈ 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఒంటరిగా పోటీకి రెడీగా అవుతున్నట్టు కనిపిస్తోంది కదా? మీరన్న మాట వాస్తవమే. ఎందుకోసమనంటే ఈ 2 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 3 అభ్యర్థుల చొప్పున మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రివ్యూ చేశారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అదేవిధంగా రాష్ట్ర రాజకీయ వ్యవహార పరిశీలకులు శివప్రకాష్, ఆయన నేతృత్వంలో 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలన జరిపారు. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు ఈ విధమైనటువంటి సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే మరి 175కు సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా 25 పార్లమెంట్ల మీద వాళ్ళు రెడీ అవుతున్నారు కదా ఒంటరిగా పోటీ చేయడానికి, వాళ్ళు తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించడం లేదు, అందుకని ఒంటరిగా వెళ్తున్నారు, కాబట్టే ఈ విధమైనటువంటి రివ్యూస్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ అధినాయకత్వం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో కలిసి వెళ్ళాలని నిర్ణయించింది. ఈ విధమైనటువంటి రివ్యూలు ఇది 3వసారి. ఆల్రెడీ ఈ విధమైనటువంటి పొత్తు ఉంటే ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి అభిప్రాయ సేకరణ అనేటువంటిది వివిధ దశల్లో వాళ్ళు చేసి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన, మాకు ఇన్ని సీట్లు కావాలని తెలుగుదేశం పార్టీని బీజేపీ కేంద్ర అధినాయకత్వం అడిగింది. అయితే తెలుగుదేశం మాత్రం అన్ని సీట్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే
జనసేనకి ఇచ్చిందే 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 20 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా ఒక 5 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద బీజేపీకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అంగీకారం తెలియజేసింది. ఆ 5 పార్లమెంటు స్థానాలు కూడా 1 తిరుపతి, 2 రాజంపేట, కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన పోటీ చేస్తారు. అదేవిధంగా హిందూపూర్ నుంచి సత్యకుమారు, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి. ఇక 5వ స్థానం వరకు వచ్చేసరికల్లా విశాఖపట్నం అయితేనేమో జీవీఎల్ నరసింహారావు, లేదు అంటే ఏలూరు నుంచి ఒక కొత్త పారిశ్రామికవేత్తని బీజేపీ రంగంలోకి దించేయడానికి అవకాశం ఉంది. ఈ 20 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ ఎవరు పోటీ చేస్తారనేటువంటి అభ్యర్థులతో సహా ప్రతిపాదనని కేంద్ర అధినాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేనకు కూడా ఈ లిస్ట్ని అందించి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆమోదం, ముగ్గురు మధ్య ఒప్పందం కూడా జరిగింది, 3 పార్టీల మధ్య. కాబట్టి ముగ్గురు కలిసి వెళ్తారు. ఇది మార్చి ఫస్ట్ వీక్లోనే 4-5 తేదీల్లో నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. బహుశా హైదరాబాదులో ఈ ప్రధానమంత్రి వచ్చిన సందర్భంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పొత్తుల విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వెలువడేదానికి అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి లాభం అంటారా, నష్టం అంటారా? అయితే ఈ చర్చ కూడా జరుగుతోంది. 2014లో తెలుగుదేశము బీజేపీ పొత్తు పెట్టుకోవటం వల్ల, జనసేన మద్దతు ఇవ్వటం వల్ల 2014 ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే బీజేపీతో పొత్తులోకి వచ్చిందో, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది బీజేపీ అనేటువంటి ఆలోచన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా సపోర్ట్ చేయటము బీజేపీకి, బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకోవటం 6 నెలల్లో మొత్తం రాజకీయం మారిపోయింది. దీనివల్ల ఏమైంది? గెలుస్తారనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఓడతారనుకున్నటువంటి తెలుగుదేశం బీజేపీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు అదే కాంబినేషన్ కాబట్టి గెలుస్తామనే ధీమా తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఇక్కడ ఒక అంశం మాత్రం నేను చెప్పగలను, 2014లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో లేదు. బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 9.5 సంవత్సరాల్లో బీజేపీ ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. దీంతో బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒకటి, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, రామాయపట్నం పోర్టు కానివ్వండి, వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఏమీ ఇచ్చి ఉండలేదు. దీంతో పాటుగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల్లో ఈ రోజున బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాబట్టి బీజేపీతో కన్నా పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన కూటమి వల్ల తెలుగుదేశము జనసేన కూటమి ఖచ్చితంగా గెలుపుకు అవకాశం ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీతో పొత్తు అనేటువంటిది ఖచ్చితంగా ఈ కూటమి ఓటమికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నాకున్నటువంటి సమాచారం మేరకు బీజేపీతో పొత్తు అంటే 100 కేజీల బండను నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనకి ఈ ఎన్నికల్లో బీజేపీ పొత్తు అనేటువంటిది తీవ్రమైనటువంటి నష్టం కలిగించబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వల్ల వైసీపీ పార్టీ ఓడిపోతుందంటారా? అయితే 3 పార్టీల కలయిక అనేటువంటిది ఖచ్చితంగా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే 2+2 4 అనేటువంటిది అందరూ జనరల్గా ఉండేటువంటి లెక్కలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా 2+2 4 కావచ్చు, 2+2 6 కావచ్చు, 2+2 -2 కూడా కావచ్చు. రాజకీయాల్లో ఎలా మార్పు చేరుకోవడం. అందుకని ఇందాక నేను మీకు చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా ఇది వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి కూటమి. ఎప్పుడైతే బీజేపీని కలుపుకుంటారో ఇది వాళ్ళకు వచ్చినటువంటి ప్లస్ను కూడా ఇంకా తగ్గించి మైనస్లో పడేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీని కలుపుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన పాలు పోసినట్టే. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభపడేటువంటి అంశంగా బీజేపీతో పొత్తు అయితే వైసీపీకే లాభం. అదే తెలుగుదేశం జనసేన కూటమి అయితే మాత్రం వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. పొత్తుపై క్లారిటీ ఉందన్నారు. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు? ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకున్నా జనానికైతే మాత్రము ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎందరు బరిలోకి వస్తున్నారు, ఒంటరిగా వస్తున్నారా, ఇవన్నీ అంశాలు నాకు తెలిసి అయితే ప్రజల యొక్క ఆలోచనలు ఎన్నికల ఎజెండాలో ఉండవు అని నేను అనుకుంటున్నాను. అది ఏమిటి అని అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా
సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండామైన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకు? 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ఒక అవకాశం ఇవ్వండి, నేను నవరత్నాలను అమలు చేస్తామని ఆయన ఈ 57 నెలల కాలంలో ఆయన చెప్తున్నటువంటిది సభల్లో, సిద్ధం సభల్లో మనం వింటూనే ఉన్నాం. ఏం చెప్తున్నారు? నేను 1,85,00,000 కుటుంబాలకు 2,55,000 కోట్ల రూపాయలు ఇచ్చాను, మీకోసం 124 సార్లు బటన్ నొక్కాను, మీరు మాత్రం ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఒకసారి బటన్ నొక్కండి, ఎంపీకి ఒకసారి బటన్ నొక్కండి చాలు అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. మీరు గిన ఈ బటన్లు గిన రాంగ్ బటన్ నొక్కారు అని అంటే మళ్ళీ చంద్రముఖి అని చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, మీకు మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ చంద్రముఖి మరి సైకిల్ ఎక్కిద్ది, గాజు గ్లాసులో మీ రక్తం తాగిద్ది, ఇలాంటివన్నీ భయపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? మీరు గిన ఈ రాంగ్ బటన్ నొక్కి తెలుగుదేశం గిన అధికారంలో వచ్చేటువంటి విధంగా చేస్తే ఈ పథకాలు ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అనేటువంటి భయం కూడా పెడుతున్నాడు. మీరు మళ్ళీ గిన మమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు ఎట్టయితే 98.5% మేము ఓట్లేసి మేము హామీలను అమలు చేసాము, మీరు మాకు గిన ఓటు వేస్తే ఇదే తరహాలో మళ్ళీ ఇచ్చినటువంటి హామీలన్నింటిని అమలు చేస్తాం, సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, ఇంకా మెరుగ్గా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. ఏమేమి హామీలు ఇస్తారు? ఇప్పుడు 3,000 ఉంది పెన్షను, రేపొద్దున నాకు తెలిసి సిద్ధం 4వ సభలో ప్రకటించేదానికి అవకాశం ఉండదు. 3,000 నుంచి 5,000 చేస్తాను నేను పెన్షన్ని, ఆ 5,000 కూడా దశల వారీగా చేస్తాను, ప్రతి సంవత్సరం ఎంత చొప్పున ఈ 5 ఏళ్లలో ఒక 2,000 అంటే 400 చొప్పున సంవత్సరానికి నేను పెంచుకుంటూ వెళ్తాను అనేటువంటి విధంగా కూడా ప్రకటన చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇంకొక కీలకమైనటువంటి ప్రకటన చేస్తారు అని చర్చ జరుగుతుంది. అదేంటి అని అంటే రుణమాఫీకి సంబంధించి రైతుల రుణమాఫీ విషయంలో 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేను అమలు చేయలేనటువంటి హామీలు ఇవ్వను అని చెప్పారు. కానీ ఈ ఎన్నికల్లో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక హామీని ఇవ్వబోతున్నారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. అసలు ఎంత మేరకు అది నిజము ఏమిటనేది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చర్చ జరుగుతుంది. అయితే రుణమాఫీకి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం, మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఒక కేటగారికల్గా రైతులు వాళ్ళకి ఎంత పొలం ఉన్నా ఏమున్నా సరే 2 లక్షల రూపాయల రుణం ఉన్నటువంటి రైతుల వరకు మాత్రం, అది వాళ్ళకి 10 లక్షలు ఉన్నాయి, ₹1,00,00,000 వాడికి 100 ఎకరాల పొలం ఉంది, ఎంతైనా కొన్ని ₹1,00,00,000 రైతు రుణం కూడా తీసుకొని ఉండొచ్చు. కానీ 2 లక్షల వరకు పరిమితితో ఈ రుణమాఫీని చేయాలనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. దీనివల్ల ఏమైంది? సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రకటన చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నేనేమంటాను అంటే ఈ ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలు ఒకటి అంటే నాకేమిటి ఉపయోగం, ఈ ఎన్నికల్లో ఈ పార్టీకి ఓటేస్తే నా కుటుంబానికి ఏమిటి ఉపయోగం అనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి అంశాన్ని తీసుకొస్తున్నాడు, నేను ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తాను, చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే అమలు చేయడు. కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చి హామీలు అమలు చేయలేదు, వాళ్ళు మేనిఫెస్టోని దాచిపెట్టారు, వాళ్ళు మేనిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్లోంచి తీసేశారు. మేము ఒక మేనిఫెస్టోని బైబుల్, ఖురాను, భగవద్గీత లాగా నేను అమలు చేస్తున్నాను. ఆ క్రెడిబిలిటీ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ అంశమే ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పొత్తులు ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారనేటువంటి అంశం పెద్ద ప్రామాణికం కాదు అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, ఏపీలో ద్విముఖ పోటీన త్రిముఖ పోటీ ఉంటుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఇంకేముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంది, ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోటీ చేస్తాయి. కాబట్టి ద్విముఖ పోటీ అని అందరూ అనుకుంటున్నారు. నేనేమంటానంటే త్రిముఖ పోటీ కూడా జరిగేదానికి అవకాశం ఉందని నా అభిప్రాయం. అది ఏమిటి అని అంటే మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పెద్ద ప్రభావం లేదు. 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో వాళ్ళకు 1.5%, 1.2% 100 కన్నా తక్కువ వచ్చినటువంటి పార్టీగా ఉంది. కానీ ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పిసిసి పగ్గాల చేపట్టారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ రైజ్ అవటం అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కనపడుతోంది. అందుకని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ కలిసి ఈ 3 పార్టీలు గిన పోటీలో గిన ఉంటే ఆల్రెడీ వాళ్ళతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు చర్చలు జరుగుతున్నాయని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆల్రెడీ సిపిఎంకు సంబంధించినటువంటి వి శ్రీనివాసరావు, సిపిఐ రామకృష్ణతో ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు గిన రేపొద్దున ఎన్నికల బరిలో ఒక కూటమిగా గిన ముందుకు వస్తే వాళ్ళతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇలాంటి పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత వాళ్ళ ప్రభావం ఉండేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా గిన ఇండియా కూటమి తరఫున గిన వైఎస్ షర్మిల నాయకత్వంలో గిన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ గిన వస్తే
ట్రయాంగిల్ పోటీ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రయాంగిల్ పోటీ వల్ల ఎవరికి లాభం అయితే ఎవరికి నష్టం అయితే అంటే, ట్రయాంగిల్ పోటీ జరిగితే మొట్టమొదటి నుంచి ఏం చెబుతున్నారంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ట్రయాంగిల్ పోటీ ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉండేదానికి పరిస్థితులు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ వర్ధన్ గారు.